బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక ధ్యాన వందనాలు. ఇక్కడ వేదిక మీదన పెద్దలకు, ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులకు హృదయపూర్వక ధ్యాన వందనాలు. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు. 18 ఆదర్శ సూత్రాలు అంటే శ్రీ మహా లక్ష్మీనారాయణుడే వ్యాస భగవానుడి రూపంలో భూమి మీదకు వచ్చి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు రెండు కూడా ఆయన రచించడం జరిగింది. 18 అనేది చాలా ఇంపార్టెంటు. మరి 18 అధ్యాయాలు, మరి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు లాగానే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు పెట్టారు. ఆ పురాణాలలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో 18, 36 ఉప పురాణాలలో ఉన్న జ్ఞానం ఈ 18 ఆదర్శ సూత్రాలలో మనకి చాలా సింపుల్గా ఇచ్చారన్నమాట. ఆ 18 సూత్రాలని మనము తూచా తప్పకుండా పాటించినట్టుగా ఉంటే మనం ఎన్లైటెడ్ అయిపోతాం. అందుకే పత్రి గారు ధ్యాన జగత్తులో, మేము అప్పుడు 2003లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు చిన్న సెంటర్ పెట్టినా సరే, ఒక కేర్ సెంటర్ పెట్టినా, పిరమిడ్ కేంద్రంలో పెట్టాలన్నా 18 ఆదర్శ సూత్రాలు ఒక దాని మీద ఎక్కడ అంటే ప్రింట్ చేసి, అప్పుడు బ్యానర్లు అవి లేవు పెద్దగా, కానీ అది ఒక క్లాత్ లాగా ఉండేది. ఆ క్లాత్ మీద కంపల్సరీ 18 ఆదర్శ సూత్రాలని పెట్టిన తర్వాతే ఆ సెంటర్ ఓపెన్ చేయించేవాళ్ళం ఖమ్మంలో. అది 10-15 సంవత్సరాలు అలా చేపించాం. తర్వాత మనకి ధ్యానాంధ్రప్రదేశ్లో రావడం, తర్వాత ధ్యాన జగత్తులో వస్తుంది. ఒకసారి ఒక గ్రామంలో, ఒక వైర మండలంలో ఒకసారి పిరమిడ్ నిర్మాణం చేశారు. చేసినప్పుడు ఏమన్నారంటే, ఆ అమ్మవారు టెంపుల్ కట్టాడైనా, బాబా టెంపుల్ కట్టాడు. కట్టినప్పుడు అమ్మవారు శక్తిపీఠం, నేను శ్రావణ మాసం వస్తుంది, బోనం ఎత్తాలి, నేను అక్కడ నల్ల కోడిని, ఒక మేకపోతుని బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన శాకాహార ర్యాలీ పెట్టిస్తూ మెసేజ్ ఫార్వర్డ్ చేసాము 5 రోజులు. రేపు ప్రోగ్రామ్ అది ర్యాలీ. దానికి ముందుగా నైట్ 9ంటికి ఫోన్ చేసి, మేడం నేను ఆలోచించుకోలేదు, మీరేమో మాట్లాడితే శాకాహారం అంటారు, మరి నాకేమో టెంపుల్ ఉంది ఇక్కడ, అమ్మవారు బలి కోరుతుంది, ఎర్ర చేయాలి అన్నాడు అన్నమాట. అంటే 18 ఆదర్శ సూత్రాలని మీరు చదివారా సార్, ధ్యాన జగత్తు మీ దగ్గర ఉంది కదా అని నేను అడిగాను అనమాట. అంటే ఆయన ఏమన్నారంటే, ఎవరు రాశారన్నారు అంటే పత్రి గారు. అంటే పత్రి గారు ఇప్పుడు ఉన్నారా, మొన్న రీసెంట్గా ఇప్పుడు ఉన్నారా అంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీ సార్, అందరిలో పత్రిజీ ఉన్నారు. పిఎస్ఎస్ఎం అంటేనే పత్రిజీ అంటేనే పిఎస్ఎస్ఎం. మరి ఆ 18 ఆదర్శ సూత్రాల్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే, ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టు ఈ వ్యక్తిగత సూచనలో కూడా ప్రతిదానికి మనం ఎస్ అన్నప్పుడు దాంట్లో సమిష్టి కృషి యాడ్ అవుతుంది మనకి. ఎందుకంటే ఒక్క చేతిని మనం చప్పుడు చేయలేము, 2 చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది. అలా మనం అందరం పిడికిడి బిగిస్తే ఇక్కడ బలం బాగా పెరుగుతోంది, ఎనర్జీస్ బాగా వస్తాయి. కాబట్టి ఇంట్లో 4-5 ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, 5 వాళ్ళు ఒక మాట మీద ఉన్నప్పుడు ఇల్లు చాలా చక్కగా రాణించగలుగుతోంది. కానీ ఒక అబ్బాయి అటు, ఒక అబ్బాయి ఇటు, ఒక అమ్మాయి ఇటు అటు వెళ్ళిపోయినప్పుడు ఇల్లంతా కూడా చింగాబింగం అవుతుంది, గజిబిజి గందరగోళంలో ఇరుక్కుంటారు. కానీ ఎప్పుడైతే అందరూ సమిష్టిగా ఉంటారో ఆ ఇల్లు జిలేబీ లాంటి జీవితంలా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనమందరం కూడా వసుదైక కుటుంబం, మనం అందరిది, మనది. మరి పత్రిక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం అందరం ఎస్ అందాం. మరి ఎందుకంటే అలా ఎస్ అన్నప్పుడే ఏ విషయమైనా సరే అద్భుతంగా రాణించగలం మనం. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇంకా ఏమున్నా సరే పత్రిక ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. పత్రిజీ శక్తిశాల్ కానివ్వండి, మహేశ్వర పిరమిడ్ కానివ్వండి, వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ కానివ్వండి, అక్కడ కాస్మిక్ వ్యాలీలో శ్రీ తులసి పిరమిడ్ కానివ్వండి, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే మనం అందరం కలిస్తే అద్భుతమైన కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అవుతాం. మన సొసైటీ అద్భుతమైన సొసైటీ, మన గురువు గారు అద్భుతమైన గురువు గారు, మరి సాక్షాత్తు దైవంగా భూమి మీదకి వచ్చారు. మరి అలాంటి గురువు గారి దగ్గర మనం ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు మనం రావడం చాలా గొప్ప విషయం. ఎన్నో జన్మల పుణ్య ఫలమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు దొరకడం. అలాంటి ఆ గురువు పెట్టిన 18 ఆదర్శ సూత్రాలని, 13 వ్యక్తిగత సూచనల్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఎస్ అన్నాము మనము. తర్వాత దానికి ఒక్కళ్ళమైనా సరే
ఆ పని చేస్తూ దానికి వచ్చే ఎనర్జీని సొసైటీకి ఇద్దాం. మనం ఇచ్చినప్పుడు సొసైటీ బలం పుంజుకుంటుంది అక్కడ. కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్తాం, ఆయన ఆశయాల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.